దగ్గరలో అక్షయ తృతీయ అయితే రాబోతుంది. నాకైతే ఫుల్లుగా గోల్డ్ కొనేసుకోవాలనిపిస్తుంది. నా మెడ చూసారు కదా బోసిగా ఉంది. సో గోల్డ్ కొనుక్కుంటే ఆడవాళ్ళం కదా, కొంచెం గోల్డ్ మీదకి ఆటోమేటిక్గా మనసు వెళ్ళిపోతుంది. మరి గోల్డ్ తీసుకుందామని అయితే నేనైతే గోల్డ్ షాప్కి వచ్చేసాను. సో గోల్డ్ షాపుల్లో రేట్లు ఎలా ఉన్నాయి, మరి అక్షయ తృతీయ కూడా రాబోతుంది కాబట్టి మోడల్స్ ఎలా ఉన్నాయి. సో ఆడవాళ్ళందరికీ గోల్డ్ అంటే ఇష్టం కాబట్టి మంచి మంచి మోడల్స్ అయితే వస్తుంటాయి. సో ఆ మోడల్స్, అసలు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ రేట్ ఎంత రన్ అవుతుంది ఏంటి అనే విశేషాలు మీకు అందించబోతున్నాను. మరి ఈరోజు అక్షయ తృతీయ, లక్షయ తృతీయ కూడా నిజంగా మారబోతుందా అనే విషయాన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మరి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. సో ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి. ముందుగా ఒక వెరైటీ తీసుకొని అసలు కాస్ట్ ఎంత ఉందో అడిగి తెలుసుకుందాం. సో ఒకసారి అది ఇస్తారా? వావ్, చూసారు కదా, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో ఈ కాస్ట్ ఎంత ఉందనేది ఒకసారి వాళ్ళ మాటలో అడిగి తెలుసుకుందాం. సో ఇది ఎంత ఉండొచ్చు? 10 lakhs అబౌవ్ ఉంటుంది మినిమం. ఏంటి, ల్యాక్సా? ఎందుకు అంత కాస్ట్? మరి ఇప్పుడు రేట్ ఎక్కువ పెరిగింది, పైగా గోల్డ్ ఎక్కువ ఉంది దీంట్లో. 100 grams దాకా గోల్డ్ ఉంది మినిమం. అమ్మో, గోల్డ్ లక్షకి వెళ్ళిందా? నిజంగా ఇది మీ మేనేజర్తో ఒకసారి మాట్లాడాల్సిన విషయమే. సో అసలు ఎందుకు ఇంత కాస్ట్ ఎక్కువైంది అనేది కూడా వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. అమ్మో, బంగారం అంటే భయమేస్తుంది నాకు ఇప్పుడు. సో ఇంత ఇష్టపడి బంగారం కొనుక్కునే వాళ్ళకి లక్షల్లోకి వెళ్ళిపోయిందా అనే ఒక షాక్ అయితే నాకైతే తగిలింది. సో ఈ షాక్ నుంచి అర్జెంటుగా తేరుకోవాలి కాబట్టి నేనైతే షాక్లో ఉన్నాను. సో వాళ్ళ మేనేజర్తో కూడా అడిగి తెలుసుకుందాం, అసలు బంగారం ఎందుకు ఇంత కాస్ట్ పెరిగిపోయిందో, అసలు ఆ డీటెయిల్స్ ఏంటనేది కూడా వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. సో ఇంత రేట్ పెరిగిపోయింది గోల్డ్ అనేది, అసలు ఎందుకంటారు? అసలు మీ పేరేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ షాప్ ఓనర్గా మీరు రన్ చేస్తున్నారు, మీ డీటెయిల్స్ ఏంటి? నా పేరు కమలేష్ అండి. మాది మహేంద్ర జ్యువెలరీ హౌస్ విజయవాడ అండి. మాది విజయవాడలో షాప్ వచ్చేసి ఆల్మోస్ట్ 75 నుంచి 8 years నుంచి ఉంది. ఓకేనా. ఫస్ట్ 1 townలో ఉండేది, నిదానంగా అట్లా షిఫ్ట్ చేసి బీసీ రోడ్లో పెట్టాం. బీసీ రోడ్ నుంచి ఈ ఏరియాకి పెట్టాం. అది సార్. సో నేనైతే ఒక్కసారిగా షాక్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో ఇష్టపడి కొనుక్కుంటూ ఉంటాం. ఆడవాళ్ళకి ఎక్కువ ఇష్టమైనది ఏంటి అంటే ముందుగా వచ్చే మొదటి పేరే అసలు బంగారం. సో బంగారం అంటే ఆడవాళ్ళకి అంత ఇష్టం. ఒక్కసారిగా ఈ గోల్డ్ రేట్ పెరిగిపోవడానికి రీజన్ ఏంటంటారు? ఫస్ట్ వచ్చేసి USA చైనా వార్, టారిఫ్ వార్, దానికి వచ్చేసి మీకు గోల్డ్ రేట్ అయితే బాగా పెరిగింది. ట్రంప్ గారు అది ఎలక్షన్ విన్ అయిపోయినాక, దానికి ప్రమాణ స్వీకారం చేసినాక గోల్డ్ పెరుగుతూనే వచ్చింది, తగ్గట్లేదు. దాని తర్వాత పెట్టిన టారిఫ్ వల్ల, చైనాతో వార్ ఉన్న వల్ల దాంతో రేట్ అయితే బాగా పెరిగింది. అది రాను అంటే వాళ్ళు USA వాళ్ళు కూడా ఏంటంటే అది బిట్ కాయిన్స్లో కూడా బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారని తెలిసింది. దానివల్ల కూడా గోల్డ్ రేట్ బాగా పెరుగుతుంది. అంటే వాళ్ళు గోల్డ్ సేల్ చేస్తున్నారు ఏంటో కానీ మనకి అర్థం కాలేదు, వాళ్ళు అమ్ముతున్నారు అని టాక్ వచ్చింది. దానివల్ల గోల్డ్ రేట్ బాగా పెంచుతున్నారు. సో మనం అంటే నాకు తెలిసిన అప్పటి నుంచి కూడా ఒక 20,000 అలా ఉండే గోల్డ్ రేట్ ఒక్కసారిగా నేను లక్షల్లో వినేసరికి అసలు అందరికీ కూడా ఇప్పుడు షాక్ గురయ్యే విషయం ఇది. నిజంగా జీర్ణించుకోలేని విషయం. ఒక్కసారిగా ఇంత రేట్లో బంగారం వెళ్ళిపోయిందంటే ఎవరూ జీర్ణించుకోలేరు. సో ఇది ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయా? బంగారం ఇప్పుడు తగ్గదు మేడం. బంగారం మీరు, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, నా చిన్నప్పుడు నుంచి చెప్తున్నాను. నేను షాప్లో వచ్చేటప్పుడు ఓన్లీ 10 grams గోల్డ్ 5,000 ఉండేది. అదే 10 grams గోల్డ్ 1 lakh అయింది. అంటే మనం ఇప్పుడు చూస్తున్న గోల్డ్ పెరుగుతుండేది కానీ తగ్గదు. అది ఇవాళ కానివ్వండి, రేపు ఫ్యూచర్ కూడా మీకు రేట్ పెరిగేది కానీ తగ్గదు. ఇప్పుడు దగ్గరలో అక్షయ తృతీయ కూడా రాబోతుంది. మరి అక్షయ తృతీయకి ఇష్టపడి కొనుక్కుంటారు, వాళ్ళకి నచ్చిన పెళ్ళిళ్ళ సీజన్స్ ఉంటాయి. సో ఇంత గోల్డ్ అనేది అసలు చూస్తే గోల్డ్ మీద ఇంట్రెస్ట్ అయితే రోజు రోజుకి పెరిగిపోవటమే ఉంటుంది కానీ తగ్గడం అయితే అసలు ఉండను. ఇప్పుడు ఒక నగ కొనుక్కోవాల్సిన దాంట్లో సగం కొనుక్కునే పరిస్థితికి వచ్చేసింది. సో మరి మీ వ్యాపారం ఎలా సాగుతుంది ఈ తరుణంలో? అంటే రేట్ అయితే బాగా పెరిగినాకైతే మార్కెట్ అయితే చాలా ఎఫెక్ట్ వచ్చిందండి. ఇంకా రేట్ మన దాకా పెళ్ళి ఉన్నప్పుడు ఏంటంటే ఒక్క కస్టమర్కి కావాల్సిన వస్తువు మెయిన్ నాంతాడు, సూత్రాలు, నలపోజు గోల్స్, రింగ్స్, ఏదో సంథింగ్ అనేది మొత్తం 5 lakhsలో ఆ బడ్జెట్లో వచ్చేది. ఇవాళ అదే ఐటమ్ మీకు ఒక నాంతాడు, సూత్రము, నలపోజు గోల్పై 5 lakhsలో వస్తుంది. కస్టమర్ రీచ్ అవని టైంలో గోల్డ్ అంత రేట్ పెరిగింది. కస్టమర్ ఆ బడ్జెట్ రీచ్ అవ్వలేకపోతున్నారు ఇవాళ. ఇంకా రాను రేట్ అయితే ఇంకా పెరుగుతుంది. అక్షయ తృతీయ వస్తుంది. అక్షయ తృతీయ మేము అనుకుంటాం అంటే బాగా జరగాలి అనుకుంటాం. ఇవాళ అంత రేట్ పెరిగింది కాబట్టి, బట్ మై హోప్స్ అయితే ఎంత ఉండకపోవచ్చు, మా ఎస్టిమేషన్ అయితే మనం అనుకున్నంత అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే రేట్ తగ్గితే కానీ మనకి బిజినెస్ సేల్ ఎంత స్టార్ట్ అవ్వదు. రేట్ తగ్గితేనే సేల్ స్టార్ట్ అవుద్ది మనకి. సో
సో ఒక మధ్యతరగతి కుటుంబం కూడా కొనలేని పరిస్థితికి అయితే వచ్చేసింది. సో మరి మధ్యతరగతి కుటుంబాలే కొనుక్కోలేని పరిస్థితిలో గోల్డ్ ఉందంటే మరి ఉన్న కుటుంబాలు కూడా ఆలోచించే పరిస్థితికి అయితే వచ్చేస్తాయి. సో మీ వ్యాపారం ఇప్పుడు అనేది డల్ అయిపోయిందా? ఇంకా పెళ్ళిళ్ళు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వ్యాపారం జరిగిద్ది అంటారా? ఈ రేట్ మీద అయితే వ్యాపారం కొంచెం టైం పడుతుందండి స్టేబుల్ అవ్వాలని. నేను రేట్ ఫస్ట్ స్టేబుల్ అవ్వాలి. అంటే రోజు రోజుకి రేట్ ఫ్లక్చుయేట్ అవుతుంది కాబట్టి దానివల్ల అయితే మీకు బిజినెస్ అయితే అవ్వదు. ఓకే, అట్ దట్ సేమ్ టైం అంటే మిడిల్ క్లాస్ బంగారు కొనేది ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళ సేవింగ్స్కి కానివ్వండి, దేనికైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానివ్వండి, వాళ్ళ మంత్లీ ఎంతో అమౌంట్ సేవ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసేది గోల్డ్లోనే. ఇవాళ గోల్డ్ ఎంత పెరిగిందంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా ఏంటంటే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మొన్నటి దాకా 10 గ్రామ్స్ గోల్డ్ 50,000 60,000 వచ్చేది. అదే 10 గ్రామ్స్ ఇవాళ 1 lakh వస్తుంది. అంటే మీకు అమౌంట్ డబుల్ అయిపోయింది కానీ క్వాంటిటీ అదే ఉంది. అదే అమౌంట్లో తీసుకోవాలంటే క్వాంటిటీ తగ్గిపోయింది మనకి. ఇప్పుడు సో మీరు అన్నట్టు బంగారంలో నాణ్యత కూడా తగ్గించేశారా? బంగారంలో నాణ్యత కూడా తగ్గిపోతుందంటారా? నాణ్యత అంటే క్వాలిటీ అనేది క్వాలిటీ ఇప్పుడు తగ్గదండి. బంగారం క్వాలిటీ ఇవాళ కాదు కానీ రేపు ఎప్పుడు తగ్గదు. కస్టమర్ రూపాయి ఎక్స్ట్రా ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకుని క్వాలిటీ తీసుకుంటారు. క్వాలిటీ లేని వాళ్ళు ఎవరు తీసుకోరండి. 916 హాల్మార్క్ బంగారం కస్టమర్ కొంటారు. ఇవాళ అదే కొంటారు, రేపు కూడా అదే కొంటారు. ఎందుకంటే హాల్మార్క్ స్టాంప్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు గోల్డ్ మీద నమ్మకం అండి. రేపు మార్చేప్పుడు ఎంత వెయిట్ ఉందో గోల్డ్ నెట్ వెయిట్, ఆ నెట్ వెయిట్ మొత్తం వస్తుంది కస్టమర్కి. అది ఇప్పుడు 18 క్యారెట్ లాంటిది పెట్టారనుకోండి, ఎవరు కొంచెం తక్కువ చెప్తారు ఎక్కువ చెప్తారు, దానికి కస్టమర్ కన్ఫ్యూజ్ అవుతారు. అంటే వాళ్ళు కస్టమర్కి ఒక గుర్తింపు 916 హాల్మార్క్ గోల్డ్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా క్వాలిటీ బంగారం వాడతారు, క్వాలిటీ తీసుకుంటారు. ఎందుకంటే రేపు వాళ్ళు మార్చేప్పుడు కూడా దాని రిటర్న్స్ కూడా బాగా రావాలని. సో ఇప్పుడు శ్రావణ మాసం కూడా రాబోతుంది, అక్షయ తృతీయ రాబోతుంది. సో బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి మీరు ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏం యూస్ చేస్తున్నారు? బంగారం మాత్రమే కొనుక్కోరు చాలామంది, సిల్వర్ కూడా యూస్ చేస్తూ ఉంటారు. సిల్వర్ కూడా పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. బంగారం లాగే ఇప్పుడు అది కూడా హైలో ఉంది. నిజంగా చెప్పాలంటే అది కూడా చేరువ అవుతుంది, బంగారంకి ధీటుగానే పయనిస్తుంది. సో దీంట్లో మీరు బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి కానీ లేదంటే కొత్త మోడల్స్ని దింపడానికి కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఇప్పుడు రాను అయితే బంగారం ఇంకా పెరుగుతుందండి. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే కొంచెం బంగారం ఇన్వెస్ట్మెంట్ చేయాలని కూడా చాలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆ ఐటమ్ని మళ్ళీ ఈ సేల్ చేసినప్పుడు కూడా ఆ స్టోన్ వాల్యూ ఎంత అవుతుంది, ఎంత వెళ్ళిపోతుంది. దానికి ఆల్టర్నేట్గా సిల్వర్ జ్యువెలరీని కూడా వచ్చింది. సేమ్ ఐటమ్ గోల్డ్లో ఏది తయారవుతుందో అదే ఐటమ్ మన సిల్వర్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఇది ఒక నెక్లెస్ ఉంది, ఇది మొత్తం సిల్వర్ జ్యువెలరీ అండి. ఆ స్టోన్స్ మొత్తం అన్ని గోల్డ్లో పెట్టే స్టోన్స్ లాగా ఒరిజినల్ స్టోన్స్ ఉంటాయి. ఇది ఐటమ్ మొత్తం మనకి 35,000లో అవుతుంది సిల్వర్ అయితే. ఇదే గోల్డ్లో చేయించుకోవాలంటే 7 lakhs దాకా అవుతుంది. ఇప్పుడు 7 lakhsలో కూడా ఏంటంటే ఆ స్టోన్ వాల్యూ మనకి 35,000-40,000 దాకా స్టోన్ వాల్యూ అవుతుంది. కొన్ని ఐటమ్స్కి 1 lakh కూడా అవ్వచ్చు. కానీ ఇదే అయితే సిల్వర్ జ్యువెలరీ మీకు 35,000 వస్తుంది. రేపు మార్చేటప్పుడు కూడా ఏంటంటే మీకు స్టోన్ వాల్యూ ఒకటే పోతుంది కానీ సిల్వర్ అమౌంట్ అయితే మొత్తం వస్తుంది. అంటే మీరు పట్టే స్టోన్ అమౌంట్ వేస్టేజ్ వాటికి మొత్తం సిల్వర్ ఆల్టర్నేట్గా సిల్వర్ జ్యువెలరీ కూడా చేసుకోవచ్చు. మీకు గోల్డ్లో ఏ ఐటమ్ నచ్చినా కూడా అదే ఐటమ్ మనం సిల్వర్లో చేసిస్తానండి. చూస్తున్నారు కదా. సో గోల్డ్, నేనైతే గోల్డ్ అనుకున్నాను దీన్ని చూసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సిల్వర్ అని మీరు చెప్తున్నారు. సో దగ్గర నుంచి చూసినా కానీ గోల్డ్ లాగే ఉంది. నిజంగా చెప్పాలంటే గోల్డ్ కొనలేని వాళ్ళు సిల్వర్ ఎంచుకుంటున్నారు. బట్ సిల్వర్ అంత రేట్లో కాకపోయినా ఇప్పుడు ఇది ఎంత పడుతుంది? ఇది 35,000 దాకా పడుతుంది మేడం. ఓకే, ఇదే గోల్డ్లో కొనుక్కోవాలంటే ఎంత? నియర్లీ 7 lakhs దాకా అవుతుంది. అంటే ఇది మీకు సిల్వర్లో వచ్చేసి 73 grams ఉంది. ఇదే గోల్డ్లో వచ్చి కూడా మీకు నియర్లీ 80 grams 60 grams ఎన్ని వస్తుంది. 60 grams అయినప్పుడు 6,50,000 దాకా గోల్డ్ ఐటమ్ అవుతుంది మనకి. ఇది అంటే 6,50,000 ఇన్వెస్ట్మెంట్ చేయకన్నా 35,000లో సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఇలాంటి 10 ఐటమ్స్ కొనుక్కోవచ్చు. ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క ఐటమ్ కొనుక్కోవచ్చు. ఒక్కొక్క ట్రెడిషన్ని బట్టి మనం మార్చుకోవచ్చు ఐటమ్ ఏదైనా. అంటే మనం గోల్డ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కాదని, కానీ బట్ ట్రెండీగా అయితే ఇది బాగా నడుస్తుంది కూడా. సూపర్. అసలు నిజంగా మధ్యతరగతి వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ కొనుక్కోలేరు. ఇప్పుడున్న రేట్లు అంటే లక్షల్లో చెరువులో ఉంది కాబట్టి బంగారం నిజంగా ఇంకా ఎగబాగుతుంది పైకి, రేట్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి కొనుక్కోలేని వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే ఇది నిజంగా బంగారం లాగే ఉంది. మనకి కావాల్సిన మోడల్స్లో చేసి ఇస్తారా? అంటే లైక్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చిన మోడల్స్ చేస్తూ ఉంటారా? అంటే రాను మేము కూడా ఏంటంటే సిల్వర్ జ్యువెలరీని ప్లాన్ చేస్తున్నామండి. సిల్వర్ జ్యువెలరీ ప్లాన్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని ఐటమ్స్ కూడా నేను డిస్ప్లేలా పెడతాను. ఇలాంటి అంటే నాకు నచ్చే ఐటమ్స్ కూడా పెడతాను. ఇలాంటి కస్టమర్ నచ్చే ఐటమ్స్ కూడా ఏంటంటే మేము ట్రై చేస్తాం. మొత్తం ఐటమ్స్ని వాళ్ళు ఆర్డర్ మీద వచ్చి అంటే కొన్ని ఐటమ్స్ కస్టమర్ బాగా ఇష్టపడి చేస్తాను అనుకుంటారు గోల్డ్లో. కానీ అది అవుట్ ఆఫ్ బడ్జెట్ అయినప్పుడు మనం సిల్వర్లో కూడా చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాం. బాగా ఎగ్జాక్ట్గా గోల్డ్ని సిల్వర్లో దించేస్తామండి. ఓకే, సూపర్. సో నిజంగా ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. బంగారం ప్రియులకి ఇది నిజంగా గుడ్ న్యూస్. సో నాకైతే ఇది నచ్చింది. నిజంగా అచ్చం గోల్డ్ లాగే ఉంది. నేను కూడా ఒకసారి పెట్టుకొని చూస్తాను. సో చూస్తున్నారు కదా, నాకైతే గోల్డ్ లాగే అనిపిస్తుంది. గోల్డ్ కొనలేని వాళ్ళు కూడా ఇది అచ్చంగా కొనుక్కోవచ్చనే అనిపిస్తుంది. నాకైతే ఇది నిజంగా నచ్చింది కూడా. సో ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఆర్డర్ ఇచ్చి తెలుసుకోవాలి. సో చూడండి దగ్గర నుంచి కూడా
గోల్డ్ లాగే అనిపిస్తుంది. స్టోన్స్ కూడా అలానే ఉన్నాయి. అన్ని రియల్ స్టోన్స్ యూజ్ చేస్తాను. ఏం స్టోన్స్ యూస్ చేశారు? అన్ని రియల్ స్టోన్స్ మ్యామ్. సీజర్ స్టోన్స్, రష్యన్ బీడ్స్, సౌత్ సీ పర్ల్స్ అన్ని గోల్డ్లో వాడే స్టోన్స్ మొత్తం సిల్వర్లో వాడామండి మేము. అది మేడం, దానివల్ల ఈ ఫినిషింగ్ ఇవన్నీ ఎంత గోల్డ్లా కనిపిస్తుంది. అది పాలిష్ కూడా ఏంటంటే మీకు చాలా వరకు గ్యారెంటీ మేము తొందరగా పాలిష్ కూడా పోదు. ఇన్ కేస్ పాలిష్ పోయినా కూడా మళ్ళీ రీపాలిష్ చేసేస్తాం మేడం. మెగా9 టీవీ ద్వారా ఇది ఒక శుభవార్త. ప్రేక్షకులందరికీ కూడా బంగారం ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనలేని పరిస్థితి నెలకొంటే మధ్యతరగతి కుటుంబాలకి ముఖ్యంగా చెప్తున్నాను, మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే బంగారం కొనుక్కోలేరో ఇప్పుడు లక్షల్లో పెరిగిపోతుంది. ఇప్పుడు అక్షయ తృతీయ కాస్త నిజంగా లక్షయ తృతీయగా కూడా మారిపోయింది. సో లక్షలు పెట్టి కొనాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది. ఎందుకంటే బంగారం రేటు లక్షల్లో ఉంది కాబట్టి నిజంగా ఇది చాలా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ ఇది గోల్డ్ లాగే ఉంది. ఇప్పుడు ఈరోజు రేట్ ఎంత ఉంది, అలాగే హెచ్చు తగ్గులు అవుతూ ఉన్నాయి, అంటే అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి రేట్లు. సో ఈరోజు ఎంత ఉంది అండ్ రేపు ఎంత ఉండబోతుందని ముందుగా మీరు ఏమన్నా గెస్ చేసే పరిస్థితి ఉందా? అంటే ఇవాళ అయితే ఇది చూసుకోండి, లాస్ట్ వీక్ అయితే మీకు 9,200 దాకా గ్రామ్ ఉండేది. అది కొంచెం తగ్గింది కాబట్టి 9,000కి ఇవాళ వచ్చింది పర్ గ్రామ్. దానికి జీఎస్టీ అడిషనల్గా యాడ్ చేయాలి కానీ వితౌట్ ఇంక్లూడింగ్ జీఎస్టీ కాదు రేట్ అండి. అండ్ రాను కూడా మీకు ఫ్యూచర్లో రేట్ పెరిగేదే ఉండదు. మీకు నియర్లీ గ్రామ్ 10,000 దాకా వెళ్ళే అవకాశం కూడా ఉన్నాయండి. అది ఇంకా 10,500 రేట్ పెరిగినా కూడా ఆశ్చర్యపడే అవసరం లేదు. ఎందుకంటే రాను 2030లో కూడా మీకు గోల్డ్ రేట్ 15,000 అవుద్ది, 1,50,000 అవుద్ది 10 గ్రామ్స్. పెరిగే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మీరైతే మీ బిజినెస్ని ఆల్టర్నేటివ్గా ఎక్స్పాండ్ చేస్తున్నారు. మీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో గోల్డ్ అనేది ఒక ఎసెట్, నిజంగానే మనకి లేకపోయినా మన పిల్లలకైనా కొంటే వాళ్ళ తర్వాత జనరేషన్స్ కూడా గోల్డ్ అనేది ఒక సేవింగ్గా ఉంటుంది. సో గోల్డ్ అనేది చాలా మంచి ఉండాలి, ఇంట్లో అందరికీ కూడా గోల్డ్ ఉండాలి. కష్టపడి కొనుక్కుంటే అది ఒక సేవింగ్లా ఉంటుంది. అండ్ ఇప్పుడు కొనలేరు కాబట్టి కొంచెం కూడగట్టుకొనైనా గోల్డ్ కొనుక్కోమని కూడా బంగారం వ్యాపారస్తులు చెప్తున్నారు. సో మీరు కూడా బంగారం అసలు ఫస్ట్ నుండి ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ వీళ్ళ షాప్లో ఒక చార్ట్ అయితే ఉంది, అది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వచ్చేయండి. సో నా వెనకైతే పెద్ద చార్ట్ కనిపిస్తుంది కదా. సో 1950 నుండి 2024 దాకా ఈ చార్ట్ అయితే వేశారు. మరి 2025లో 1 lakh కూడా యాడ్ అయిపోయింది. అసలు నిజంగా అబ్బా బంగారం కాస్త అబ్బో బంగారం అయిపోయినట్టు కనిపిస్తుంది. సో చూసారు కదా 1950లో ఎంత ఉంది గోల్డ్ రేట్ అనేది. 99 రూపీస్ నుంచి స్టార్ట్ అయిన గోల్డ్ ఇప్పుడు 2025లో 1 lakh అయిపోవడం కూడా నిజంగా నమ్మలేని నిజం ఇది. సో అసలు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ చార్ట్ చూస్తుంటే? నాకు తెలిసినంత వరకు ఇంత ఏమంటారు 99 అక్కడ 1 lakh చూస్తుంటేనే చాలా వేరియేషన్ కనిపిస్తుంది. అంటే ఎన్ని రెట్లు పెరిగిందని మీరే చెప్పాలి. సో ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఈ చార్ట్ చూస్తే? 1950 నుంచి 2024 చూసుకుంటే మీకు గోల్డ్ 1950లో 99 రూపీస్ పర్ 10 గ్రామ్స్ ఉండేది. పర్ 10 గ్రామ్స్ అండి, పర్ గ్రామ్ కూడా కాదు, పర్ 10 గ్రామ్స్ ఉండేది. అది ఇవాళ మీకు పెడుతూ చూసుకుంటే మీకు 2025లో 1 lakh దాకా అయింది. నియర్లీ మీకు గోల్డ్ వచ్చేసి 1 lakh టైమ్స్ పెరిగింది విత్ ఇన్ 75 years స్పాన్లో. ఓకే, బట్ 75 ఈజ్ ఏ వెరీ లాంగ్ పీరియడ్. నాది చెప్తున్నాను, నా చిన్నప్పటి నుంచి బిజినెస్లో నేను వచ్చేప్పుడు నేను నియర్లీ 2004 2005లో వచ్చాను. అప్పుడు వచ్చి ఈ టైంలో 2004 ఓకే 5850 పర్ 10 గ్రామ్స్ మీన్స్ నియర్లీ 6,000 పర్ 10 గ్రామ్స్. అంటే ఒక 100 గ్రామ్స్ వచ్చేసి 58,000 60,000 ఉండేది. దాన్ని చూసుకుంటే ఇవాళ నియర్లీ మీకు 10 గ్రామ్స్ 1 lakh దాకా అయింది. అదే 100 గ్రామ్స్ మీకు 10 lakhs దాకా అయింది. మీన్స్ 60,000 పర్ 100 గ్రామ్స్ నుంచి 10 lakhs 9,40,000 పర్ బిస్కెట్ పెరిగింది. ఆ టైంలో ఎవరైనా మీరు ఒక 1 kg 2 kg గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఇవాళ 1 kg మీకు ₹1,00,000 అయిపోయింది. అది ఆల్మోస్ట్ 6 lakhs ₹1,00,000 అంటే మీకు 20 yearsలో ఎంత టైమ్స్ పెరిగింది ఆలోచించండి. అది ఎవరైనా ఓకే, లేడీస్ కూడా చాలామంది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు, ఆర్నమెంట్స్ చేయించారు కాబట్టి ఓకే వాళ్ళు సేఫ్, అంటే వాళ్ళ బంగారం అంత పెరిగింది కాబట్టి వాళ్ళు ఒక మైండ్ రిలీఫ్ ఉంటుంది. రేట్ పెరిగింది మాకు చేయించాం కాబట్టి ఎంత సరిపోయింది. అదే ఇవాళ ఈ రేట్లో చేయించుకోవాలంటే చాలామంది ఆలోచిస్తారండి. అంటే దానికి ఆల్టర్నేటివ్గా సిల్వర్ కూడా పెట్టాము మేము. ఇంత రేట్ చూసినప్పుడు అంటే మీ కళ్ళ ముందే ఇంత చార్ట్ పెరిగిపోతూ వస్తుంది. ఎక్కడా నాకు తగ్గి ముందుకు వెళ్ళిన రేట్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. కనీసం ఒక 1,000 2,000 కనిపిస్తూ పెరుగుతూ వచ్చింది. కానీ ఒక్కసారిగా 1 lakh పెరగడానికి మీరు అసలు ఊహించారా? దీన్ని ఊహించారా 2025లో 1 lakh యాడ్ చేస్తామని చెప్పి? అది 1 lakh వస్తుంది అని ఊహించాం కానీ ఎంత తొందరగా వస్తుంది నేను ఎప్పుడు ఊహించలేదు. బికాజ్ ఆ కోవిడ్కి బిఫోర్ కూడా రేట్ కొంచెం స్టెబుల్ కూడా 100 grams వచ్చేసి 3 lakhs అంటే 10 grams 30,000 బిఫోర్ కోవిడ్ ఐమ్ సేయింగ్. ఓకే, మీ కోవిడ్ అయిపోయి 5 years అయింది. 5 years స్పాన్లో కూడా మీకు 70,000 పర్ 10 grams పెరిగింది. అంటే మీకు 35 times 3 times హైయెస్ట్ పెరిగింది గోల్డ్.
అది మీకు బిస్కెట్ కూడా చూసినా కూడా 3 lakhs బిస్కెట్ 10 lakhs అయిపోయింది. అదే నేను అయితే ఎంత స్పీడ్గా 10 lakhs 1 lakh అవుద్ది అని ఇప్పుడు అనుకోలేదు గోల్డ్. బట్ ఎంత స్పీడ్గా చూస్తూ ఉంటే నేను 20-30లో పెరుగుద్ది ఆ మైండ్లో ఉన్నాను. ఎంత స్పీడ్గా ఇప్పుడు అనుకోలేదు. సో ప్రజెంట్ గోల్డ్ రేట్ అనేది 1 lakh చెరువులో ఉంది. సో ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది, వస్తున్నారా కస్టమర్స్ వస్తున్నారా, బిజినెస్ ఎలా ఉంది? మామూలు ఎలా అంటే ఈ టైంలో అక్షయ తృతీయ టైంలో బాగా రష్ రావాలి. గోల్డ్ రేట్ ఫ్లక్చువేషన్ చాలా ఉంది కాబట్టి యాక్చువల్లీ కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్లో కంపేర్ చేసి బాగా తక్కువ ఉంది. మీకు అందరికీ తెలుసు 2-3 days బ్యాక్ 3,480 రూపీస్ వరకు బిడ్ రేట్ వచ్చింది. ఇప్పుడు 3,300 వరకు తగ్గింది. సో ఈ గోల్డ్ రేట్ డైలీ ఫ్లక్చువేషన్ 200 రూపీస్ 300 రూపీస్ ఉంది కాబట్టి డిఫరెన్స్ ఉంది కాబట్టి జనాలు కూడా ఆలోచిస్తుంది. మనం కూడా రెగ్యులర్గా కస్టమర్ కాల్ చేసినప్పుడు కూడా ఫ్లక్చువేషన్ క్లియర్ అయిన తర్వాత వస్తాను. ఎనీవే గోల్డ్ రేట్ అంటే తగ్గిన ఛాన్సెస్ లేదు. లాస్ట్ ఇయర్లో అయితే 38% ఇంక్రీస్ అయింది. ఇయర్ కూడా ఆల్మోస్ట్ 20% వరకు ఇంక్రీస్ అయింది. ఇంకా ఫ్యూచర్లో కూడా మోర్ దాన్ 3,500-4,000 రూపీస్ వరకు గోల్డ్ రేట్ బిడ్ నేను చెప్పిన బిడ్ అవడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇది బెస్ట్ ఛాన్స్. ఇప్పుడు జోయల్ కాస్ట్లో అయితే మీకు ఈ రేట్ ఫిక్సింగ్ స్కీమ్స్ కూడా ఉంది. ఒకవేళ మీరు ఫ్లక్చుయేషన్ అవుతుంది అంటే ఇప్పుడు రేట్ ఫ్లక్చుయేషన్లో మీకు రేట్ కూడా ఫ్రీజ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక 10% మీరు సెలెక్షన్ చేస్తామంటే 10% మీరు రేట్ పేమెంట్ చేస్తే తగ్గిన రేట్ పెరిగినా మీరు ఫీజ్ చేసిన రేట్ కూడా చేయొచ్చు. ఈ అక్షయ తృతీయ మీకు యూజ్ చేయొచ్చు ఏదైనా ఉండదు కూడా యాక్చువల్లీ. ప్రజెంట్ గోల్డ్ రేట్ అయితే 1,00,000కి వెళ్ళిపోయింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ప్రజెంట్ మీరు గోల్డ్ షాప్లో ఉన్నారు, ఏం కొనడానికి వచ్చారు? ప్రజెంట్ అయితే మ్యారేజ్ మా బ్రదర్ది. సో మ్యారేజ్ కోసం పర్చేస్ చేయడానికి వచ్చాము. అసలు గోల్డ్ కొనాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంత పెరిగిపోయేపాటికి అస్సలు ఒకేసారి ఇంత గోల్డ్ రేట్ పెరిగేపాటికి అస్సలు కొనడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఇంకా మ్యారేజ్ అని తప్పక ఇంకా పర్చేస్ చేయడానికి వచ్చాము. ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఇంతకి వెళ్ళిద్దని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? 1 lakh వెళ్ళింది. సో అక్షయ తృతీయ కూడా రాబోతుంది. సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ షాక్ అయ్యారా? అసలు మామూలు షాక్ కాదండి. ఈ గోల్డ్ రేట్ చూసి అసలు గోల్డ్ ఇంత రేటుకి పెరిగిపోయింది ఏంటా అని చాలా షాకింగ్గా ఉంది. అసలు పర్చేస్ చేయడానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది. అసలు ఇంత రేట్ పెరిగిపోతే ఎలా కొనాలి, సామాన్య జనాలు ఎలా కొనుక్కుంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోవడానికి కూడా వాళ్ళకి సపోజ్ ఇప్పుడు వాళ్ళు మ్యారేజెస్ పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు పర్చేస్ చేసుకోవాలంటే వాళ్ళు పర్చేస్ చేసుకోలేరు కదా. సో గోల్డ్ రేట్ ఇంత పెరిగేపటికి మేము చాలా కష్టంగానే ఉంది కొనడానికి. సో ఇంకా మ్యారేజ్ కాబట్టి ఇంకా పర్చేస్ చేయడానికి వచ్చాం. మ్యారేజ్ అంటే మళ్ళీ చాలా ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు అంతా కూడా ఐ థింక్ గోల్డ్కే సగం అయిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. అవునండి, అందుకనే ఇంకా తప్పక ఇంకా ప్రజెంట్ ఇంకా సిచ్యువేషన్ బట్టి మ్యారేజ్ కాబట్టి ఇంకా పర్చేస్ చేయాలి కాబట్టి పర్చేస్ చేస్తున్నాం. ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి, తగ్గే అవకాశం ఎక్కడ కనిపించట్లేదు. సో మరి పెరుగుతూ పోతే మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? గోల్డ్ విషయంలో ప్రత్యేకించి ఆడవాళ్ళకి గోల్డ్ అంటే ఇష్టం కదా. సో ఎలా ఉండబోతుంది? ఇంకా కొనాలంటే ఇంకా ఆలోచించాలి. అది కంపల్సరీ అంటే ఇంకా తప్పక కొనేయాల్సిందే ఇంకా అంతే. సో బంగారం రేట్లు ఎలా ఉన్నాయి? అసలు కస్టమర్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. మేడం చెప్పండి, ఆడవారికి బంగారం అంటే చాలా ఇష్టం, ఇప్పుడు కొనుక్కోవాలంటే చాలా ఆలోచిస్తున్నారు. సో ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రజెంట్ మీరు ఏం కొనడానికి వచ్చారు ఇక్కడికి? మేము ఎప్పుడు రెగ్యులర్గా జాయిల్ కాస్కి వస్తూ ఉంటామండి. యాక్చువల్గా ఫస్ట్ నుంచి మాకున్న అలవాటు ఏంటంటే స్కీమ్స్ కట్టుకొని మా దగ్గర ఉన్న ప్రతి రూపాయి మేము ఇలా స్కీమ్స్ కట్టుకొని దాచుకొని ఐటెం తీసుకుంటూ ఉంటాము. బంగారంలో ఇన్వెస్ట్ చేయడం అనేది నా దృష్టిలో చాలా వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే మనం ఒక 1 lakh బీరువాలో పెట్టుకుంటాము, ఆ 1 lakh 1 lakh లానే ఉంటుంది. బట్ మంత్లీ మనం ఇక్కడ సేవ్ చేసుకుంటూ ఉంటే అది మనకి గోల్డ్ రూపంలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు 9,100 దాకా అయింది నియర్లీ. కమింగ్ సూన్ 10,000 అవుతుంది 1 gram వచ్చి. సో మనకి డబ్బులు పెరగదు కానీ బంగారం పెరుగుద్ది. సో ఆ వ్యూలో చూస్తే బంగారం మన ఇంట్లో ఉంటే లిక్విడ్ క్యాష్ ఉన్న దానికన్నా ఇంకా ఎక్కువ అని నేను భావిస్తాను. ఎప్పుడు మేము ప్రతిసారి మాకున్న అలవాటు ఏంటంటే ఒక 10,000 ఉన్న 20,000 మంత్లీ మేము ఇక్కడ దాస్తూ ఉంటాం. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి బ్యాంక్లో వేట్లో దాచినా కూడా ఇంత ప్రాఫిట్ అనేది మనం దేంట్లోనూ చూడలేము. అది నా అభిప్రాయం అండి. ఓకే, ఇప్పుడు పెరుగుతున్న బంగారం ధరలు చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సో కొనాలంటే చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు, వెనకడుగు వేస్తూ ఉన్నారు, లక్షల్లోకి వెళ్ళిపోతుంది. సో దగ్గరలో అక్షయ తృతీయ ఉంది, శ్రావణ మాసం రాబోతుంది, పెళ్ళిళ్ళ సీజన్ కూడా రన్ అవబోతుంది. సో ఇన్ని ఉన్నప్పుడు బంగారం పెరుగుతూ పోతే సో కొనే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఎలా ఫస్ట్ ఇది మీరు ఒక్కసారిగా 1,00,000కి చేరిందంటే ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్గా మన ఇండియన్స్కి బంగారం మ్యాండేటరీ అండి. మనం ఫారినర్స్ కాదు, మనకి ఏ చిన్న అకేషన్ ఉన్నా మనకి బంగారం మ్యాండేటరీ. చిన్న ఉంగరమే కానీ ఇప్పుడు పెళ్లి కొడుకు పెట్టాలన్నా పెళ్లి కూతురికి పెట్టాలన్నా ఎవరు ఏం కొనుక్కుపోయినా బంగారం మాత్రం డెఫినెట్గా కొంటాం. మన ఇండియన్స్కి మ్యాండేటరీ కాబట్టి ఉన్న కొంచెం డబ్బులైనా బంగారంలో ఇన్వెస్ట్ చేసుకోవడం నా ఇది. 1,00,000 కాదండి, 1,50,000 అయినా 2 లక్షలైనా మన ఇండియన్స్
డెఫినెట్గా బంగారం కొంటారు. ఇప్పుడు నియర్లీ 9,000 అయినా కూడా కొంటూనే ఉంటారు. మ్యారేజెస్ అంటే డెఫినెట్గా వచ్చి కొంటూనే ఉంటారు, అలాగే ఉంటుంది. కాకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా బంగారం అనేది చాలా కష్టమైపోతుంది. ఉన్నవి జాగ్రత్త చేసుకోవడం, ఇంకేదైనా రూపాయి ఉన్న బంగారం మీద పెట్టుకొని ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి పద్ధతి అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడేనండి, విజయవాడే. బట్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది డెఫినెట్గా వెరీ గుడ్ థింగ్ అండి. సో మేము కూడా చిన్న చిన్న స్కీమ్స్ కట్టి అమౌంట్ని ఇలాగా డైవర్ట్ చేసుకుంటూ ఉంటాము. బట్ ఒకేసారి 10,000కి వెళ్తుంది అని అంటే ఇట్స్ వెరీ షాకింగ్ అనమాట. బట్ ఇంకా తగ్గితే ఇంకా బాగా రష్ ఉంటుంది అన్నది నా ఉద్దేశం. ఇప్పుడు ఈ మాత్రం పెరిగిన దానికే చాలా వెలవెలబోతున్నాయి గోల్డ్ షాప్స్ అన్నీ. సో ఇంకా తగ్గితే కనుక బాగుంటుంది అన్నది మా పర్సనల్ ఒపీనియన్. సో తగ్గే ఛాన్స్ ఉందా లేదా అన్నది చూడాలి. ట్రంప్ హీ విల్ డిసైడ్ అన్నది. సో ట్రంప్ గారి మీద డిసైడ్ అయి ఉంటుంది కాబట్టి ఆయన మంచి ఒపీనియన్ ఇచ్చి చేస్తే గోల్డ్ తగ్గితే బాగుంటుంది, అందరూ ఇన్వెస్ట్ చేస్తారు. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అన్నది వెరీ గుడ్ థింగ్ అండి, చేయొచ్చు, అందరూ చేసుకోవాలి కూడా. సో అందరికీ తెలియదు ఇది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దాన్ని మనం ఎన్కాష్ చేసుకోవచ్చు అన్న విషయం ప్రతి ఒక్కళ్ళ దృష్టిలోకి వెళ్ళాలి. అలాగే ఇన్వెస్ట్ చేసుకోవాలి అన్నది ఇట్స్ మై ఒపీనియన్, మై పర్సనల్ ఒపీనియన్. అక్షయ తృతీయ కాస్త లక్షయ తృతీయగా మారిపోతుంది. సో లక్షల్లో చేరువైపోయి లక్షల్లోకి వెళ్ళింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఈ లక్ష అనే మాట వినంగానే గోల్డ్కి సంబంధించి? ఇంకా అసలు తగ్గే అవకాశమే లేదంటున్నారు. సో ఓవరాల్గా ట్రంప్ మీద బేస్ అయిందంట. ట్రంప్కే మీరు ఏం చెప్పబోతున్నారు? ట్రంప్ గారు కొంచెం కనికరిస్తే గోల్డ్ తగ్గితే అందరూ చక్కగా తీసుకొని హ్యాపీగా ఉంటారు అన్నది నా ఉద్దేశం. మరి బంగారం కొనే వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకుంటూ ఉండాలి. బంగారం అయితే అమ్మే పరిస్థితులు అయితే ఉండకూడదని చెప్పి కూడా బంగారం వ్యాపారస్తులు అయితే చెప్తున్నారు. ఓవరాల్గా బంగారం పెరుగుతూనే ఉంటుంది, కానీ అమ్మే పరిస్థితి అయితే చేసుకోవద్దని కూడా వాళ్ళు సూచిస్తున్నారు. బంగారం కోసం ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ధరలు అక్షయ తృతీయలో కూడా లక్షయ తృతీయ కూడా మారిపోయింది, ఎందుకంటే లక్షల్లోకి వెళ్ళిపోయింది రేట్ అనేది. ఇంకా తగ్గే అవకాశం అయితే లేదు. బంగారం కూడా తగ్గేదేలే అంటూ ముందుకు వెళ్తూనే ఉంది. మరి ఏ నిర్ణయాల వల్ల కానీ ఇంకా బంగారం పెరుగుతూనే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ దీనికి ఆల్టర్నేటివ్గా కొన్ని మార్కెట్లో వాళ్ళు చెప్పినట్టు సిల్వర్ ఐటమ్స్ కూడా వస్తున్నాయి. దాని మీద కొంచెం ఈ బంగారం పెరిగిన టైంలో వాటి మీద ఖర్చు పెడితే తర్వాత బంగారం కోసం సేవింగ్ చేసిన మనీతో తర్వాత ఎప్పుడైనా తగ్గినప్పుడు బంగారం కొనే అవకాశాలు కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాలని కూడా బంగారం వ్యాపారస్తులు సూచిస్తున్నారు. ఓవరాల్గా ఇది బంగారం స్టోరీ. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.